తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కానుంది. మొత్తం 9 సీజన్స్ లో 7 సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు. మొదటి 2 సీజన్స్ లో మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్టింగ్ చేశారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ గా చేంజ్ కాబోతోందని తెలుస్తోంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్టింగ్ చెయ్యబోతున్నది ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి నాగార్జున కాకుండా మరెవరు బిగ్ బాస్ కి న్యాయం చేయలేరని, ఆయన్నే కొత్త సీజన్ కి కూడా హోస్టింగ్ చేస్తాడని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే టీజర్ షూటింగ్ కూడా ఉంటుందని సమాచారం. బిగ్ బాస్ హోస్ట్ విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం సీజన్ కోసం కంటెస్టెంట్స్ కోసం ఎంపిక జరుగుతోంది. వందల మంది పేర్లు పరిశీలించిన షో నిర్వాహకులు ఇప్పటికే దాదాపుగా 25 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో కొంతమందిని తొలగించి త్వరలోనే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సీజన్లో కన్నడ భాషకి చెందిన సెలబ్రిటీస్ డామినేషన్ ఎక్కువ అయ్యింది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సీజన్లో నిఖిల్, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు ఒక గ్రూపుగా క్రియేట్ అయ్యి తెలుగు కంటెస్టెంట్స్ ని తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా చూడడం చేశారు అంటూ బయట ఉన్న వారు చాలా మంది తీవ్రంగా విమర్శించారు. తెలుగు వారు లేకపోవడం వల్లే కన్నడ వారిని తీసుకువచ్చారా అంటూ ఆ సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్త సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో చూస్తే మళ్ళీ ఆ విమర్శలు తప్పేలా లేవు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సీజన్లో కనీసం 3 లేదా 4 కన్నడ కంటెస్టెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్నడ బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన వారు తెలుగు బుల్లితెరపై కనిపిస్తూ ఉంటారు కనుక ఈసారి కూడా కన్నడ బుల్లితెరకి చెందిన వారు, కన్నడ సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు వస్తే అంతగా రేటింగ్ వస్తుందనే ఉద్దేశంతో షో నిర్వాహకులు ఇదే పని చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంటూ కొందరి పేర్లు ప్రాముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఆ పేర్ల విషయానికి వస్తే అలేఖ్య చిట్టిపికి చెందిన రమ్య, మోక్ష, రీతు చౌదరి, కుమారి ఆంటీ, సోషల్ మీడియాలో సందడి చేసేవారు 2-3 యూట్యూబర్స్, 2 సింగర్స్, ఒక డాన్సర్ ఇలా కూర్పు జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే కంటెస్టెంట్స్ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో షో ప్రారంభం కాబోతోందట. కుబేరా సినిమా ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 సరికొత్తగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ కి సంబంధించిన సెట్ కూడా నిర్వాహకులు వేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోలో ఈసారి భారీ స్థాయిలో సెట్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు కూడా దాదాపు కంప్లీట్ కావస్తున్నాయని సమాచారం. అన్ని కుదిరితే ఆగస్టు చివరి వారంలో సీజన్ 9 స్టార్ట్ కానుంది. ఈసారి కొత్త రకమైన టాస్క్లు, అబ్బురపరిచే గేమ్స్ తో అలరించడానికి బిగ్ బాస్ సిబ్బంది సిద్ధమవుతోంది. ఇప్పుడు నాగార్జున కూడా తన హోస్టింగ్ స్టైల్ ని మార్చబోతున్నట్లుగా సమాచారం. సీజన్ 8 యావరేజ్ గా నిలిచింది. దానికి కారణం తెలియని కొత్త మొహాలని హౌస్ లోకి తీసుకురావడం. అందుకే ఈసారి స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే హౌస్ లోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి సీజన్ 9 ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది, కంటెస్టెంట్స్ గా ఎవరు సెలబ్రిటీస్ అడుగు పెడతారు అన్నది చూడాలి.